చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా మారుతుంది. మరికొన్నిసార్లు ప్రపంచాన్నే వణికించే ఒక భారీ విస్ఫోటనంతో మారుతుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక వ్యక్తి మరణం గురించి కాదు, ఒక దేశం యొక్క భవిష్యత్తు గురించి కాదు, మొత్తం ప్రపంచ గమనాన్ని మార్చేయగల ఒక మహాయుద్ధం యొక్క ముగింపు లేదా ఆరంభం గురించి. ఫిబ్రవరి 28, 2026 టెహరాన్ వీధుల్లో ఎప్పుడూ వినిపించే ప్రార్థనల హోరు ఆగిపోయింది. ఆకాశం నుండి కురిసిన నిప్పుల వర్షం ఇరాన్ ఆత్మను గాయపరిచింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ఇక లేరు అన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన మరణం కాదు, అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫలితం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు అమెరికా, ఇజ్రాయెల్ ఈ సాహసానికి ఎందుకు ఒడిగట్టాయి? కేవలం ఒక వ్యక్తిని తొలగించడమే వారి లక్ష్యమా? కాదు. దీని వెనుక దశాబ్దాల పగ, అత్యంత ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ వ్యూహం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దృష్టిలో ఇరాన్ అంటే కేవలం ఒక దేశం కాదు, అది ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అణు కార్యక్రమం, న్యూక్లియర్ ప్రోగ్రాం ఒక కొలిక్కి వస్తోందని, మరో కొద్ది నెలల్లోనే వారు అణుబాంబును తయారు చేయగలరని మొసాద్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు హెచ్చరించాయి. మా ప్రజల భవిష్యత్తును ఒక ఉగ్రవాద దేశం చేతిలో పెట్టలేము అన్నదే ఇజ్రాయెల్ వాదన. అందుకే ఇరాన్ అణు రియాక్టర్లు, ఫోర్డో మరియు నతాంజ్లను శాశ్వతంగా నిర్వీర్యం చేయడం వారి మొదటి ప్రాధాన్యత. మరో కారణం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హమాస్, హిజ్బుల్లా మరియు హౌతీ రెబల్స్ చేస్తున్న దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఇరానే అని ఇజ్రాయెల్ నమ్ముతోంది. పాముతోకను నరికితే ప్రయోజనం లేదు, తలనే నరకాలనే పట్టుదలతో ఈ డైరెక్ట్ అటాక్ కు ప్లాన్ చేశారు. ఇక అమెరికా విషయానికొస్తే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీ కాలంలో ఇరాన్ ను పూర్తిగా లొంగదీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 2026లో జరిగిన అణు చర్చలు విఫలం కావడంతో ఇక దౌత్యం పనికిరాదని సైనిక చర్యకు దిగారు. అమెరికాకు రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్ తయారు చేస్తున్న ఖండాతర క్షిపణులు కేవలం ఇజ్రాయెల్నే కాదు, యూరప్ ను, అమెరికా స్థావరాలను కూడా తాకగలవని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా తిరుగుబాటును వాడుకోవడం. 2025 చివరలో ఇరాన్లో మొదలైన ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నింపాయి. ఇరాన్ వీధుల్లో జరుగుతున్న నిరసనలను గమనించిన వైట్ హౌస్ సరిగ్గా ఇదే సమయమని భావించింది. ఖమేనీ వంటి బలమైన నాయకుణ్ణి తొలగిస్తే ఇరాన్ పాలన కుప్పకూలిపోతుందని, అప్పుడు అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావచ్చని అమెరికా మాస్టర్ ప్లాన్ వేసింది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఒక మాట అన్నారు: ఇది ఇరాన్ ప్రజల విముక్తి కోసం సాగిస్తున్న యుద్ధం. కానీ విముక్తి పేరిట జరుగుతున్న ఈ క్షిపణుల వర్షం శాంతిని ఇస్తుందా లేక సర్వనాశనాన్ని తెస్తుందా అన్నదే ఇప్పుడు అసలు భయం. ఈ రెండు దేశాల ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేసింది. ఈ క్షణం వరకు ఇరాన్ అంటే ఒక ఇనుప కోట. ఆ కోటకి ప్రాణం, ఆత్మ అంతా ఖమేనీయే. దాదాపు 37 ఏళ్లుగా ఒక దేశాన్ని తన కనుసన్నలతో శాసించిన వ్యక్తి, పశ్చిమ దేశాల కంట్లో నలుసులా మారిన నాయకుడు ఈ రోజు చరిత్రలో కలిసిపోయారు. కానీ ఆయన మరణం తరువాత మొదలైన ప్రకంపనలు ఇప్పుడు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నాయా? ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అడుగును ఒక విజయంగా భావిస్తున్నారు. కానీ ఒక తలని నరికినంత మాత్రాన ఆ ఆలోచన చనిపోతుందా? లేక ఆ రక్తం నుండి మరిన్ని కరుడుగట్టిన శక్తులు పుట్టుకొస్తాయా? టెహ్రాన్ నగరం నడిబొడ్డున ఉన్న పాస్చర్ స్ట్రీట్, అది ఇరాన్ యొక్క అత్యున్నత అధికార కేంద్రం. అక్కడ ఖమేనీ నివసించే నివాసంపై ఇజ్రాయెల్ F-35 విమానాలు, అమెరికా టోమాహాక్ మిస్సైళ్లు విరుచుకుపడ్డాయి. ఆ భారీ శబ్దాలు వినిపించినప్పుడు ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి, IRGC కమాండర్లు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక సైనిక దాడి కాదు, ఒక రాజ్యాధికారాన్ని కూల్చే ప్రయత్నం. కానీ ఇరాన్ ఊరుకుంటుందా? తన దేశాధినేతను చంపిన శత్రువును క్షమిస్తుందా? ఖమేనీ మరణ వార్త అఫీషియల్ గా రాకముందే ఇరాన్ నుండి వందల కొద్దీ బాలిస్టిక్ మిస్సైళ్లు ఆకాశంలోకి లేచాయి. ఇజ్రాయెల్ నగరాలు, UAE, ఖతార్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం మొదలైంది. ఇది కేవలం ప్రతీకారం కాదు, ఇది మనుగడ కోసం సాగిస్తున్న పోరాటం. మధ్యప్రాచ్యం అనే అగ్నిపర్వతం ఇప్పుడు పేలింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ దేశాలకు వెళ్లే చమురు నిలిచిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో కరెంటు పోయినా, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకినా దానికి కారణం టెహ్రాన్ వీధుల్లో చిందిన ఆ రక్తం. ఈ కథలో 3 కోణాలు ఉన్నాయి. మొదటిది, ఇరాన్ లోపల ఉన్న ప్రజల ఆవేదన. ఒక వర్గం ప్రజలు ఖమేనీ మరణాన్ని స్వేచ్ఛకు నాందిగా చూస్తున్నారు. డెత్ టు డిక్టేటర్ అని అరిచిన గొంతుకలకు ఇప్పుడు ఒక ఆశ కలిగింది. కానీ మరోవైపు ఖమేనీని దైవ సమానుడిగా భావించే లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి కన్నీరు మున్నీరవుతున్నారు. వారికి ఖమేనీ అంటే కేవలం ఒక నాయకుడు కాదు, వారి విశ్వాసం. ఒకరి దృష్టిలో విలన్,
మరొకరి దృష్టిలో దేవుడు. ఈ వైరుధ్యమే ఇరాన్ను ఇప్పుడు అంతర్యుద్ధం వైపు నెడుతోంది. రెండవ కోణం అమెరికా మరియు ఇజ్రాయెల్ వ్యూహం. డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ ను ఒక మానవీయ జోక్యం అని పిలుస్తున్నారు. ఇరాన్ ప్రజలకు వారి దేశాన్ని తిరిగి అప్పగించే ప్రయత్నమని చెబుతున్నారు. కానీ చరిత్ర మనకు ఏం నేర్పింది? ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ నాయకులను తొలగించినా అక్కడ శాంతి వచ్చిందా లేక అరాచకం పుట్టిందా? ఇరాన్ వంటి శక్తివంతమైన దేశంలో నాయకత్వం లేని శూన్యం ఏర్పడితే అది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చదా? మూడవ కోణం ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ రాజ్యాంగం ప్రకారం తాత్కాలికంగా ఒక 3 సభ్యుల కౌన్సిల్ బాధ్యతలు చేపట్టింది. ఖమేనీ కుమారుడు మోస్తబా ఖమేనీ తెరవెనుక నుండి చక్రం తిప్పుతున్నారు. ఆయన తన తండ్రి కంటే కరుడుగట్టిన వాడని పేరు. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేయడానికి కూడా వెనుకాడకపోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఒక మనిషిని చంపడం సులభం, కానీ దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక సిద్ధాంతాన్ని, ఒక వ్యవస్థను మార్చడం అసాధ్యం. మరోవైపు ఇజ్రాయెల్ పరిస్థితి చూడండి. నెతన్యాహు ఈ విజయాన్ని తన రాజకీయ భవిష్యత్తుకు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. కానీ ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లు, ఇజ్రాయెల్ గడ్డపై సృష్టించిన విధ్వంసం సామాన్యమైనది కాదు. అక్కడ కూడా తల్లులు తమ బిడ్డలను కోల్పోయి ఏడుస్తున్నారు. యుద్ధం ఎప్పుడూ ఒకవైపు మాత్రమే గాయపరచదు, అది రెండు వైపులా ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ ప్రయాణంలో మనం చూడబోయేది కేవలం యుద్ధ తంత్రాలు కాదు, మానవ భావోద్వేగాలు. టెహరాన్లో కన్నీరు పెడుతున్న ఒక సామాన్య ఇరానియన్ పౌరుడు, వాషింగ్టన్లో వ్యూహాలు రచిస్తున్న ఒక అధికారి, టెల్ అవీవలో బాంబుల షెల్టర్లో దాక్కున్న ఒక చిన్నారి, వీరందరి జీవితాలు ఈ ఒకే ఒక్క మరణంతో ముడిపడి ఉన్నాయి. ఇరాన్ ఇప్పుడు ఒక సందిగ్ధంలో ఉంది. అది ఆధునిక ప్రపంచంతో కలిసి నడుస్తుందా లేక తన అస్తిత్వం కోసం మరిన్ని యుద్ధాలకు సిద్ధపడుతుందా? రష్యా మరియు చైనా ఈ విషయంలో ఇరాన్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇది కేవలం ప్రాంతీయ యుద్ధం కాదు, ఇది ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న చదరంగం. ఈ ఆటలో పావులవుతున్నది సామాన్య ప్రజలే. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ వీధుల్లో ఒక నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది. అణు కేంద్రాలపై దాడులు, క్షిపణుల మోత, చమురు బావుల మంటలు, ఇవన్నీ చూస్తుంటే మానవజాతి మరో వినాశనం వైపు అడుగులు వేస్తోందా అనిపిస్తుంది. శాంతి కోసం చేసే యుద్ధమని అమెరికా అంటుంటే, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటమని ఇరాన్ అంటోంది. కానీ నిజం ఎక్కడో మధ్యలో నలిగిపోతోంది. ఈ కథ ఇక్కడితో ముగియదు. ఇది ఒక సుదీర్ఘ పోరాటానికి ఆరంభం మాత్రమే. ఖమేనీ యుగం ముగిసింది, కానీ ఖమేనీ సృష్టించిన ఆ ప్రభావం, ఆ పగ, ఆ ఆవేశం ఇంకా సజీవంగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్ ఎటువైపు ప్రయాణిస్తుంది? ప్రపంచం ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడుతుంది? మనం మనుషులుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరిహద్దులు మనుషులు గీసుకున్నవి, కానీ ప్రాణం అనేది అందరికీ ఒకటే. ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడిపోయేది మాత్రం మానవత్వమే. ఈ విశ్లేషణ మీకు కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాదు, రేపటి ప్రపంచం గురించి మిమ్మల్ని ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను. మీరు ఈ కథనం గురించి ఏమనుకుంటున్నారు? ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.